ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ప్రచారాన్ని బీజేపీ ముఖ్య నేతలు హోరెత్తిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోనే ఇక బీజేపీ నేతలు మకాము మార్చారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. మరోసారి అధికార పార్టీకి జలక్కిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి జలక్కిచ్చేందుకు ప్రస్తుతం కాషాయదళం సిద్ధమైంది. దానిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ముందు నుంచి కూడా కాషాయ పార్టీ ముఖ్యంగా అభ్యర్థుల్ని అధికార పార్టీ కంటే ముందుగా ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా అధికార పార్టీ కంటే ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 27వ తేదీన 2 టీచర్తో పాటు ఒక గ్రాడ్యుయేట్ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన చాలా సీరియస్గా బీజేపీ పార్టీ తీసుకుంది. దానిలో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో పాటు కీలక నేతలంతా కూడా ఆయా నియోజకవర్గాల్లో మకాం వేయడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దానిలో భాగంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు నిరుద్యోగులకు మరొకవైపు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఆ ప్రశ్నల వర్షాన్ని కురిపించడంతో పాటు ప్రభుత్వాన్ని ఎరకారం పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక టీచర్తో పాటు మరొక గ్రాడ్యుయేట్ ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అక్కడ టీచర్కి సంబంధించినటువంటి అభ్యర్థిగా మల్కో కొమ్మరయ్య ఉంటే అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి అంజిరెడ్డి ఉన్నారు. ప్రధానంగా ఈ 2 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో ఒకటే కోట్ చేస్తున్నారు బీజేపీ నేతలంతా. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో యువతకి ఇచ్చినటువంటి హామీలు దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతకు కానీ యువతికి చదువుకునేటటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో 5 లక్షల భరోసా కార్డు కానీ ఉద్యోగాలు కానీ అదేవిధంగా మరొకవైపు 18 ఏళ్ళు నిండినటువంటి యువతికి స్కూటర్ ఇస్తాం, ఇలా అనేక హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 12 నెలలు దాటిన ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అదేవిధంగా నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ముఖ్యంగా ఓటర్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాషాయదళం ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 4 రోజుల్లో కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో త్వరలో జాతీయ నాయకత్వం కూడా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.